బైబిల్ గ్రంథం స్పష్టంగా ఇలా చెప్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఏ శరీరియు క్రియల మూలంగా దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడు. నేను చేసి నీతిమంతుడు అవ్వాలని అనుకుంటే ఏ మనుషుడు క్రియల వల్ల నీతిమంతుడు కాలేడు. ఎందుకు కాలేడంటే మనసులో మంచి ఆలోచన ఉంది, కానీ శరీరంలో పాప నియమము నివాసం చేస్తుంది. ఇదేం చేపిస్తుంది? చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేపిస్తుంది. అందుకనే 24లో ఏమన్నాడు చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఏముంది అక్కడ, నన్ను ఎవడు విడిపించును అన్నాడా? నన్నేది విడిపించును అన్నాడా? నియమం అయితే ఏం చెప్తాడు? పద్ధతులు, నియమము, ఆచారము, క్రియలైతే ఏమంటాడు? నన్నేది విడిపించును అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను ఎవడు అన్నాడంటే మనుషుడా నియమమా? మనుషుడండి. పద్ధతి మానవుని నీతిమంతుడిగా తీర్చలేదు. నీ దగ్గర లిస్ట్ ఉంది, కానీ నువ్వు అలా చేయలేవు. ఎందుకు చేయలేవు అనే దానికి సత్యం స్పష్టంగా చెప్తుంది. ప్రతి మానవునిలో పాపము నివాసం చేస్తుంది. పాపము చేయటం వేరు, పాపము నివాసం చేయటం వేరు. చేసే పాపాన్ని మనకు అర్థమయ్యే భాషలో ఏమని అన్నారంటే క్రియా పాపము అని అన్నారు. నివాసం చేస్తున్న పాపాన్ని ఏమన్నారంటే సంక్రమించిన పాపము అని అన్నారు. అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం పాపులమయ్యాం. అందుచేత మనలో పాపం నివాసం చేస్తుంది. పాపము నివాసం చేస్తుంది కాబట్టి మనం చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేస్తున్నాం. ఆ కీడు చేయటాన్ని ఏమన్నారు? క్రియా పాపం లేదా కర్మ పాపం అని అన్నారు. అందుకనే ఇలా చెప్పారు రోమాపత్రిక 3:23, ఏ భేదమును లేదు, అందరూ చేస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? చేస్తే ఏం చేస్తున్నారు? అందరూ నీతి చేసి నీతిమంతులు అవుతున్నారని ఉందా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే చేస్తే పాపమే చేస్తాడు కాబట్టి చేసే పద్ధతిని బోధించేవాడు దేవుడు కాదు. చేసే పద్ధతిని బోధించేవాడు మంచి ఆలోచన చెప్పేవాడు కూడా కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు మన దగ్గర 10 ఆజ్ఞలు ఉన్నాయి, లేకపోతే మంచి పనులు ఉన్నాయి. ఈ పనులు నిజంగా మనం అనుకున్నట్లు చేసి ఫుల్ఫిల్గా 10 ఆజ్ఞలు మనం పాటించి పరలోకానికి వెళ్ళగలమంటే ప్రతి ఒక్కరికి రాత్రి బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రతి మానవుని శరీరం అందు పాపము నివాసము చేస్తుంది. దీని కారకుడు ఎవరు? రోమపత్రిక 5:19, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. నేను ఎందుకు పాపిని అని అడిగితే అసలు నువ్వు పాపివో కాదో ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే 10 ఆజ్ఞలు ఇచ్చి నువ్వు పాపివో కాదో చెక్ చేయొచ్చు. థర్మామీటర్ ఇచ్చి నీలో జ్వరం ఉందో లేదో చెక్ చేయొచ్చు. థర్మామీటర్ నోట్లో పెట్టుకోగానే జ్వరం ఉన్నవాని జ్వరం బయటికి కనిపిస్తే థర్మామీటర్ని తిట్టొచ్చా? నేను పెట్టుకున్నాకే జ్వరం వచ్చింది నాకు అని అంటారండి ఎవరైనా? 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మానవుడు పాపి అని దేవుడే రుజువు చేశాడు. ఎలాగూ నిర్గమాకాండం 19:8 ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే యెహోవా చెప్పినదంతా మేము చేస్తామన్నారు. దేవుడు అన్నాడు, సరే చేయండి అబ్బాయిలని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అప్పుడు దాకా వీళ్ళు ఇంకొక దేవుడినే చేయలేదు. వెంటనే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాక ఏం చేశారు? ఇప్పుడు విగ్రహం చేశారు. అప్పుడు దాకా వారు చెయ్యని కార్యాన్ని అప్పుడే ఎందుకు చేశారు అంటే అప్పుడే పాపం చేశారనా? కాదు. అప్పుడు వచ్చిన పాపం క్రియా పాపం, కానీ అంతవరకు అది ఎక్కడ ఉంది? అది లోపల నివాసం చేస్తుంది. అందుకని రోమపత్రిక 7వ అధ్యాయంలో అన్నాడు, ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతము, ఆజ్ఞ వచ్చాను గనుక పాపానికి జీవము వచ్చింది. ఏ మనుషుడు క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడలేడు కదా. తాను చేసే క్రియల వల్ల పరలోకం చేరుకోలేనప్పుడు మరి దేవుడు ఎందుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, లోకాసువార్త 18:18లో ఒక అధికారి వచ్చి యేసు ప్రభువుని ఏమడిగాడు? నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలన్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు ఒక్కడే నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, జారత్వం చేయవద్దు అంటే ఎప్పుడు ఇచ్చాడు ఆ 10 ఆజ్ఞలు? అతడు అడిగినప్పుడు. లోకాసువార్త 18వ అధ్యాయం తర్వాత 19వ అధ్యాయంలో జక్క ఏమన్నాడు? యేసు ఎవరో చూడాలన్నప్పుడు చెట్టు దగ్గరికి వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ఒక్క మాట అన్నాడు, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఎంట ఉండాలి. అలాగైతే దేవుడు మానవ లోకానికి ఆజ్ఞలు ఇచ్చి మోసం చేయలేదు. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మనుషుడు అనుకున్నాడు ఏమనంటే నేను దేవుడు చెప్పే పద్ధతులన్నీ చేసి పరలోకానికి వెళ్ళగలనేమో అనుకున్నాడు. దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆజ్ఞలు ఇచ్చి నువ్వు ఫెయిలు, నువ్వు చేయలేవు అని ప్రూవ్ చేసి రక్షకుని కొరకు కనిపెట్టడం కోసం, రక్షకుని అవసరత కొరకు అన్వేషించడం కోసమే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇందాక నేను చూపించాను కదా, 7వ అధ్యాయంలో 10 ఆజ్ఞల తర్వాత ఒక భక్తుడు ఏమంటున్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని వదిలేశాడా? వదిలేయలేదు. ఏమన్నాడు? నన్ను ఎవడు
విడిపించను. ఆ ప్రశ్న ఎప్పుడు వచ్చింది? అతడు ఫెయిల్ అయినప్పుడు. అతడు పాస్ అయ్యి ఉంటే అనేవాడు కాదు కదా, ఏమని, నేను ఈ 10 ఆజ్ఞల వల్ల నీతిమంతుడిని అయిపోయాను కాబట్టి నాకు రక్షకుని అవసరత లేదని. ఇప్పుడు లోకం అంతటికి అర్థమవుతుంది ఏమనంటే, మన దగ్గరున్న పద్ధతులు మనం అందరికీ ఉపదేశిస్తున్నాం కానీ ఈ పద్ధతి మనల్నే మార్చట్లేదని తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యా, మన దగ్గరున్న పద్ధతులు మనల్ని పుణ్యపురుషులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పాపం చేయకుండా కాపాడలేకపోతుంది. కాబట్టి మనకు ఎవరో రక్షకుడు అవసరం అని చెప్తున్నారా? కానీ ఒక వ్యక్తి చెప్పాడు, నన్ను ఎవడు విడిపించును. అలాగైతే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకంటే మానవుని నీతిమంతునిగా తీర్చడానికి కాదు, మానవుడు అడిగాడు కాబట్టి. కానీ అది ఇచ్చి కూడా దేవుడు ఒక మంచి పని చేశాడు. ఏంటా మంచి పని అంటే, ఈ 10 ఆజ్ఞల వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? నన్ను ఎవడు విడిపించును. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24 చదువుతాం. 24. కాబట్టి మనము 3:24 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. ఏ మూలముగా? విశ్వాస మూలముగా. ఏ మూలంగా కాదు? క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకేమైంది? బాల శిక్షకుడు. ధర్మశాస్త్రం ఏమైంది? హే నడు 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 నడు, నేను నిన్ను నీతిమంతునిగా తీర్చలేను, నువ్వు నన్ను నమ్ముకున్నావేంటి, క్రీస్తు దగ్గరకు నడువు అని నడిపిస్తుంది. అంటే ధర్మశాస్త్రం ఈ లోకానికి దేవుడు ఇవ్వటం ద్వారా ఆ ధర్మశాస్త్రం మానవునితో ఏం చెప్తుందంటే, నువ్వు పాపివేరా బాబు, నా క్రియలు చేసి నువ్వు నీతిమంతుడు కాలేవు, నువ్వు పాపివే. కానీ నీకు ఒకటి అవసరం. ఎవరు అవసరం? నీకు నియమం కాదు అవసరం, నీకు పద్ధతి కాదు అవసరం, నీకు ఆచారం కాదు అవసరం, నీ క్రియలు కాదు అవసరం, నీకు ఒకడు అవసరం. ఎవరా ఒకడంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం అందరినీ క్రీస్తు నొద్దకు నడిపిస్తుంది. లోకం అంతటికి కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నా క్రియలు చేసి నువ్వు నీతిమంతుడు కాలేవు, ఒకవేళ నన్ను ట్రై చేస్తే నువ్వు నన్ను చేయాలనుకున్న మేలు చేయక చేయగోరని కీడే చేస్తావు, కాబట్టి నీలో పాపము నివాసం చేస్తుంది. నేను పాపినా అని ఎవరిని అడగక్కర్లేదు. నువ్వు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అలా చేయకుండా కీడు చేసేటట్లుగా నిన్ను నడిపిస్తున్న దాని పేరే పాప నియమం. ఇప్పుడు ఈయనకు అర్థమైంది, నియమం నన్ను రక్షించలేదు కాబట్టి నాకు ఒకడు అవసరం. ఈ ఆలోచన దేవుడు ఎప్పుడో చెప్పాడుగా. దేవుడు ఎక్కడ చెప్పాడు ఈ ఆలోచన? ఆదికాండం 3:15 చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవుడు ఇదిగో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానం అంటే స్త్రీ అందు పుట్టిన దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సర్పము తల మీద కొడతాడంటే అపవాదిని నాశనం చేస్తాడని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఈ ప్రవచనమే అర్థమై ఉంటే వాళ్ళు 10 ఆజ్ఞలు అడిగేవారు కాదు. వాళ్ళు కూడా ఏం నమ్మేవాళ్ళు? మనం మోక్షం చేరుకోవాలంటే దేవుడు స్త్రీ అందు పుట్టి మనుషుడయ్యి మరణం అనుభవించి ఆయన మరణం ద్వారా మనల్ని పరలోకం చేరుస్తాడని నమ్మేవారు. ఆదాం పాపం చేశాడు. పాపం చేయగానే ఆదాం ఏం చేశాడు? దేవా, నువ్వు నా సృష్టికర్తవు, నన్ను రక్షించే రక్షకుడు కూడా నీవే అని అన్నాడా? అని ప్రార్థన చేశాడా? చేయలేదండి. వెంటనే వెళ్ళాడు, అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకున్నాడు. ఏం చేశాడు? వాటన్నిటిని తొడుక్కున్నాడు. ఏమనుకున్నాడు? ఈ అంజూరపు ఆకులే నన్ను దేవుని ఎదుట నిలబెడతా అనుకున్నాడు. దేవుడు వచ్చాడు, ఆదామ ఎక్కడన్నాడు? ఆదాం ఎక్కడున్నాడు? చెట్టు వెనకాల ఉన్నాడు. అంటే జీవం లేని ఆకులు ఆదామును దేవుని ఎదుట నిలబెట్టలేకపోయాయి. మరి జీవం లేని క్రియలు, నిర్జీవ క్రియలు నిన్ను పరలోకంలో నిలబెడతాయని మొట్టమొదటి మనుషుడైన ఆదాము ఆలోచనని ఎందుకు కలిగి ఉన్న? జీవం లేదు ఆకుల్లో. ఆకులు ఏమైతాయి? వాడిపోతాయి. యెషయా గ్రంథం 64:6 చెప్పాడు, మా నీతి క్రియలని ఆకు వలె వాడిపోయిను అని చెప్పాడు. మానవ నీతి క్రియలు వాడిపోయే ఆకులు వంటివి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. మేము వాడిపోయిన ఆకు వలె ఉంటిమి. నా నీతి క్రియలే పరలోకం చేరుస్తాయని అనుకోవద్దు. ఎందుకంటే ఆ క్రియలలో జీవం లేదు. ఆ క్రియలు చేస్తున్న నీకు కూడా తెలుసు. ఏమనంటే, చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నామని. కానీ దేవుని ఆలోచన గొప్పది ప్రియులారా. మనం ఏం చేసినా పరలోకం వెళ్ళమని తెలిసి నిన్ను నాశనము నుండి తప్పించడానికి మనుషుడయ్యాడు, మరణం పొందాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. ఇలా రాయబడింది కొరింథీ 2వ పత్రిక 5:21, పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఏ పాపం ఎరుగని వాడు మన నిందలన్నీ మోసాడు. అదే మన ప్రతి అతిక్రమానికి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం పొందాడు. అందుకు నీ రాత్రి చెప్తున్నాడు, నేను చనిపోతే నీకు ప్రయోజనం, నువ్వు చేస్తే నీకేం ప్రయోజనం కలగదు. నేను చనిపోతే నీకు ప్రయోజనం.
యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు దేవుడు ఏమయ్యాడండి? ఒక మనుషుడయ్యాడు. ఇంకేం చేశాడు? ప్రజల కొరకు చనిపోయాడు, రిక్తుడయ్యాడు. ఎందుకోసం? మీకు ఉపయుక్తం.